కాని విషయాలు జరుగుతూ ఉన్నాయి. But the Word of God, it teaches us, and we should read it, take it in our hearts, and walk according to the Word of God. మనం బైబిల్ ఏదైతే వాక్యాలు చదువుతున్నామో దాని ప్రకారంగా మన జీవితాన్ని సరి చేసుకుంటూ వెళ్ళాలి. So we see many big people in big positions, and we think that they know better. మనము చాలా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళని చూసి వాళ్ళకి మనకన్నా ఎక్కువ తెలుసు అని అనుకుంటూ ఉంటాము. Many people think actors and actresses know the best. చాలా మంది అనుకుంటారు సినిమా వాళ్ళు ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళకి చాలా విషయాలు తెలుసు అని. Whatever is the trend in their lives, the youth think that's the way we should be. వాళ్ళు ఏదైతే ట్రెండ్స్ ఫాలో అవుతుంటారో మనం కూడా అలానే ఉండాలి అని అనుకుంటూ ఉంటాము. Or we see politicians and those in high government positions, and we think, yes, yes, whatever these people say is the truth, the correct. పొలిటీషియన్స్ చెప్పే మాటలన్నీ అవును వాళ్ళు చెప్పేవి నిజమే అని చెప్పి అనుకుంటూ ఉంటాము. At least the government officers, IAS, IPS, and those who have passed the UPSC, I mean, we look up to them thinking that they know everything about everything. We forget that they are just humans. ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అట్లా పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ చాలా విషయాలు తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటాము. Or bank officials, or any big person in a very big position, we think they are the ones we should follow. ఎవరైతే పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారో వాళ్ళు చాలా అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి అని చెప్పి అనుకుంటూ ఉంటాము. But the one we should follow is the one who has created them, the Almighty God, Father God. We should follow Him. కానీ వాళ్ళందరూ కేవలం మనుషులు కదా, వాళ్ళు కాకుండా వాళ్ళని మనందరినీ క్రియేట్ చేసిన మన దేవుణ్ణే మనం ఫాలో అవ్వాలి. Now, this passage we are going to discuss today is a very common passage. ఇవాళ మనం సాధారణమైన ప్యాసేజ్ గురించి తెలుసుకోబోతున్నాము. And it will teach us the foolishness of those in high positions. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటామంటే వాక్యం ద్వారా ఎవరైతే హై పొజిషన్స్ లో ఉంటారో వాళ్ళ యొక్క ఫూలిష్నెస్ ఎలా ఉంటుంది అని. In the eyes of the world, they are rich and they are famous and they are to be followed. But in the Bible, it is different. లోక దృష్టిలో ఎవరైతే గొప్ప స్థితిలో ఉంటారో వాళ్ళందరూ వాళ్ళని ఫాలో అవ్వాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. In this world, we use our own minds to rise high in the world. ఈ లోకంలో మన సొంత తెలివితేటలను ఉపయోగించి మనం పైకి ఎదగాలి అనుకుంటూ ఉంటాము. The Bible tells us walk by the Spirit and not by the flesh. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడవాలి కానీ మన ఫ్లెష్ ద్వారా కాదు అని. Proverbs chapter 3 and verse 5 and 6 and 7 says like this. ప్రావర్బ్స్ 3, 5, 6, 7 లో ఇలా ఉంటుంది. It says, trust in the Lord with all your heart. దేవుని యందు మీ యొక్క పూర్ణ హృదయంతో తెలుసుకోండి ఆయనని అని చెప్పి. And don't lean upon your own understanding. మీ యొక్క సొంత తెలివితేటలతో నడుచుకోకండి అని. In all your ways, you acknowledge Him. మీ యొక్క ప్రతి ఒక్క మార్గంలో ఆయన్ని ఎక్నాలెడ్జ్ చేయండి. And He will make your path straight. అప్పుడు మీ యొక్క మార్గాలను దేవుడు సరళం చేస్తారు. Further, it says, don't be wise in your own eyes. మీ యొక్క సొంత మిమ్మల్ని మీరు జ్ఞానవంతులుగా అనుకోకండి. It says, fear the Lord and turn away from evil. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి అని ఉంటుంది. It will be refreshment to your soul and healing to your body. మీ యొక్క సోల్ కి రిఫ్రెష్మెంట్, మీ యొక్క బాడీకి హీలింగ్ గా ఉంటుంది.
So here we are told, don't lean upon your own intellect. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ యొక్క సొంత తెలివితేటల మీద మీరు ఆధారపడకండి అని. We are to look to God for every area of our life. మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క పరిస్థితిలో మనం దేవుని మీద ఆధారపడాలి. We are to look to Him for our study, for our professional life, for our personal life, for our family life, social life, and every part of our being. We must look up to Him and depend upon Him. మన యొక్క స్టడీస్ లో, జాబ్స్ లో, ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా దేవుని మీద ఆధారపడాలి. Like when we have to decide something, we decide according to our intellect and we think that way is the best. మనం మన సొంత తెలివితేటల మీద ఆధారపడి ఇదే కరెక్ట్ మన పరిస్థితికి అని అనుకుంటూ ఉంటాము. We think if you want to study, let us study what is in our interest, and what is not in our interest, even though it may be one of the subjects, let's ignore it. ఒకవేళ చదువు గురించి తీసుకుంటే మనకి ఏ సబ్జెక్ట్ ఇష్టమో, ఏది చదువుకుంటే బాగుంటది అని చెప్పి ముందుకెళ్తూ ఉంటాము. Because people nowadays think what they like, that only they must do. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అది మాత్రమే చేస్తారు. Like one of my grandsons has just joined engineering, and he says, Grandma, I don't like physics, I don't like chemistry, but I have to study it, and I don't like it at all. ఆంటీ వాళ్ళ గ్రాండ్ సన్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారంట. తను ఆంటీతో చెప్తున్నారంట, గ్రాండ్ మా నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇదంతా ఇష్టం లేదు, కానీ నేను చదువుతున్నాను ఇంజనీరింగ్ అని. So we tried to tell him, please like it and give interest to it, because whole of engineering is based upon physics. అప్పుడు ఆంటీ వాళ్ళు చెప్పారంట, నువ్వు ఏదైతే చదువుతున్నావో దాని మీద అది ఇంట్రెస్ట్తో చదువు, ఎందుకంటే నువ్వు చదువుకునే సబ్జెక్ట్స్ అన్ని ఫిజిక్స్ ఉంటుంది దాంట్లో అని. And I say, I mean, take interest in it. It'll be the basis all your life. You don't know when you need that knowledge. నువ్వు ఏదైతే చదువుతున్నావో దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చదువుకో, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ బేసిక్స్ అన్ని బాగా చదువుకుంటేనే ఫ్యూచర్లో నీకు ఎప్పుడైనా అవి ఉపయోగపడతాయి అని. And I wrote him in the messages that, see, uncle, he did one engineering, but in the army he was doing mainly mechanical and civil engineering. And if he didn't know the physics, how would he have been successful in making bunkers and bridges and removing mines? All that knowledge helped him. Please study. So the young boy, he just didn't read what I wrote. You can make out. He didn't read. అప్పుడు ఆంటీ తన గ్రాండ్ సన్ కి మెసేజ్ పెట్టారంట, మీ తాతయ్య కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఆ చదువుకోవడం బట్టే తర్వాత తన ఆర్మీలో జాయిన్ తర్వాత చదువుకున్నదంతా ఉపయోగపడింది తన వర్క్ లో అని చెప్పి. అంటే తన గ్రాండ్ సన్ ఆంటీ పెట్టిన మెసేజ్ అసలు చూడలేదంట. In our days, we like to listen to old people and take their advice. ఆంటీ చెప్తున్నారు, మేమున్న కాలంలో పెద్దవాళ్ళు ఏది చెప్తారో ఆ అడ్వైసెస్ అన్ని విని మేము దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళము అని. Especially if they were in the Lord God Almighty. స్పెషల్ గా వాళ్ళు దేవుల్లో ఉన్నవారైతే వినేవాళ్ళము ఇంకా ఎక్కువగా అని. So we should not be wise in our own eyes. కాబట్టి మన కళ్ళలో మనము చాలా జ్ఞానవంతులంగా ఉండకూడదు. How do we get knowledge then? We should depend upon the Word of God and use our life's experiences to tell the younger generation, depend upon God, depend upon God, walk according to the Bible. But nowadays, the youth doesn't like it. They think we should go forward with big jazzy music and we know best.
కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుకోవాలి. మనకి ఏదైతే జీవితంలో ఫేస్ చేస్తూ ఉంటామో దాని ప్రకారంగా యవనస్తులకి మనం ఏది సరైన మార్గమో చెప్పి దేవునిలో ఇంకా ఎదగాలి, దేవుని వాక్యం బాగా చదువుకోవాలి అని చెప్పాలి. కానీ వాళ్ళు యవనస్తులు ఈ కాలంలో మనం చెప్పిన ఈ మాటలు కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. So it says here, do not be wise in your own eyes. Fear the Lord and turn away from evil. మీ దృష్టిలో మీరు జ్ఞానవంతులుగా ఉండకండి, కానీ చెడుతనంనంతా అసహించుకొని దేవుని మీద ఆధారపడండి. And if you depend upon God, it will be like healing to your body and refreshment to your bones. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో అది మన బాడీకి హీలింగ్ గా, మన సోల్ కి రిఫ్రెష్మెంట్ గా ఉంటుంది. So, from the Word of God, we must apply to everyday life. మనం దేవుని వాక్యాన్ని రోజు చదువుతాం కదా, అది మన జీవితంలోని ప్రతి ఒక్క పరిస్థితిలో దాన్ని అప్లై చేస్తూ వెళ్ళాలి. The Bible is not a account of just reading, but we must apply it. దేవుని వాక్యాన్ని కేవలం రోజు ఆచారపూర్వకంగా చదువుతూ ఉండడం కాదు, కానీ దాంట్లో దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటని మనం అప్లై చేస్తూ ఉండాలి. So, using this, I had terrible shoulder pain, terrible. And my sons took me to the shoulder specialist who said, you've got bad arthritis in your shoulder, and the MRI and the x ray show that you must replace the shoulder joint. ఆంటీకి చాలా షోల్డర్ పెయిన్స్ ఉండేవంట. అప్పుడు తన కొడుకులు ఆంటీని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ చెప్పారంట, మీ యొక్క షోల్డర్స్ అంతా ఆ, దానికి షోల్డర్ సర్జరీ చేయాలి అని చెప్పి అన్నారంట. Then it struck me that such things happen if you disregard God's teaching. ఆంటీ అప్పుడు అనుకున్నారు, దేవుని మాటని సరిగ్గా మనం వినకపోయినట్లయితే ఇలాంటివి జరుగుతాయి కదా అని. Sickness attacks your body. If you know the God's word and don't do it, it's like sin, and that opens up a way for sickness to attack our body. దేవుని వాక్యాన్ని తెలుసుకొని కూడా దాన్ని మనం పాటించకపోవడం అది ఒక పాపం లాంటిది. అది ఏం చేస్తుందంటే ఆ పాపం మనకి అనారోగ్యానికి ఒక డోర్ ఓపెన్ అయినట్టు చేస్తుంది అనమాట. Certain sicknesses come because we are disobeying God. And then it struck me, I have got arthritis and terrible pain in my right shoulder because there must be bitterness in my heart still, although I've forgiven everybody, even the thought that comes in our minds, a bitter thought that affects our body. అప్పుడు ఆంటీ అనుకున్నారంట, నాకు రైట్ షోల్డర్ పెయిన్ ఉంది, ఆర్థరైటిస్ వస్తుంది అంటే నేను కూడా దేవుని వాక్యాన్ని సరిగ్గా పాటించట్లేదేమో, నా హార్ట్ లో బిటర్నెస్ ఉందేమో, అందుకే ఇది వచ్చిందేమో అని చెప్పి అనుకున్నారంట. So I decided I'll repent again and remove every bitterness, every thought that is not of God. I'll remove it from my mind and from my heart. I'll remove it. So for 2 days, I kept confessing and repenting and calling upon God. And at the end of 2 days, my right shoulder was healed. There was no arthritic pain at all. అప్పుడు ఆంటీ అనుకున్నారంట, మళ్ళీ నేను ఒకసారి దేవుని దగ్గర పశ్చాత్తాపడదాము అని చెప్పి 2 రోజులు ఆంటీ కంటిన్యూస్ గా, దేవా నన్ను క్షమించండి, మీకు విరుద్ధంగా ఏ ఆలోచన కూడా నా హృదయంలో ఉన్నట్లయితే దాని అంతటి నేను తీసివేస్తున్నాను, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపడగానే సెకండ్ డేన ఆంటీ హీల్ అయిపోయారంట కంప్లీట్ గా. And today it's totally healed. I can lift with it. I can exercise with dumbbells with it. There's no pain, nothing. It's healed. And my sons are saying, have you been to the doctor? Are you getting operated? Are you all right? I said, I'm totally healed because I know the medicine for it is repentance and removing every bitterness. తర్వాత ఆంటీ కంప్లీట్ గా హీల్ అయిపోయి పెద్ద పెద్ద బరువు కూడా మోయగలుగుతున్నారంట. ఇంతకు ముందు అలా మోసేవారు కాదు, చేయెత్తడానికి వచ్చేది కాదు, కానీ తర్వాత కంప్లీట్ గా ఆంటీ హీల్ అయిపోయారంట. తర్వాత వాళ్ళ కుమారులు అడిగారంట,
నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా, ఆపరేషన్ చేయించుకుంటున్నావా అంటే ఆంటీ అన్నారంటే నేను చేయించుకోవట్లేదు, నాకు తెలుసు దీనికి కారణం ఏంటో, నేను రిపెంట్ అయ్యాను అన్నారంట. That is why the word of God is saying, fear God and depart from evil. It shall be as healing to your body, and it shall be like some translations shall be like marrow to your bones. కాబట్టి దేవుని వాక్యంలో ఇలా ఉంటుంది కదా, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు అది మీ వద్ద నుంచి పారిపోతుంది అని చెప్పి. Then further, I mean, we run a church, and sometimes more people come, sometimes less people come. So I turn to God again. Why, Lord? Why, Lord? Why like this? ఆంటీ చర్చ్ లో కొన్ని రోజులు ఎక్కువ మంది వస్తారంట, కొన్ని రోజులు తక్కువ మంది వస్తారంట. అప్పుడు ఆంటీ దేవుణ్ణి అడిగారంట, ఎందుకు దేవా ఇలా జరుగుతుంది అని. So God told me, daughter, you must pray for your brothers. I have three brothers. One of them is gone to be, I mean, he died. And so you must pray for your brothers, all your three brothers and their families' salvation. I mean, I pray normally for them, but I don't weep and shed tears like when I weep and shed tears for my church people or Zoom people, you know, because I think they need God more. My brothers have been exposed to church all their life, so they should know better. And here God is telling me, pray for the salvation of your brothers. And the right doctrine, I tell you, they go to church more regularly than most people. And one of them is teacher of the word of God, but they don't believe in Holy Spirit anointing. అప్పుడు దేవుడు ఆంటీతో చెప్పారంట, కుమారి నువ్వు, నీ బ్రదర్స్ ఉన్నారు కదా, 3 బ్రదర్స్ అంట ఆంటీకి, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలి, వాళ్ళు రక్షణ పొందుకోవాలని ప్రార్థన చేయాలి అని అన్నారంట. అప్పుడు ఆంటీ అన్నారంటే వాళ్ళు రోజు ఎప్పుడు డైలీ చర్చ్కి వెళ్తానే ఉంటారు కదా, చాలా మంది క్రిస్టియన్స్ గురించి కన్నా ఎక్కువ అంటే. అప్పుడు దేవుడు అన్నారంట, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ నమ్మరు కదా, కాబట్టి నువ్వు కన్నీరు విడిచి వాళ్ళు రక్షణ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని తెలుసుకోవాలని చెప్పి ప్రార్థన చేయాలి అని ఆంటీకి చెప్పారంట. So one day, talking to my sister in law, I told her, look, years ago, in your younger days, you people did bad to me. You very, very bad to me. And because of that, I'm shedding tears 20, 25 years with no change. And I said to her, you are reaping, you are shedding tears for this particular issue because what you sowed then, you are reaping now. And I let them have it. And I pointed out all the faults in my brothers, how they had, done many bad things to us. ఆ ఆంటీ వాళ్ళ సిస్టర్ ఇన్ లాకి కాల్ చేసి చెప్పారంట, ఇప్పుడు మీరు ఇలాంటి పరిస్థితుల్లో చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు కదా, ఎందుకంటే నన్ను మీరు చాలా కాలం క్రితం బాధ పెట్టారు, మీ వల్ల నేను 25 ఇయర్స్ చాలా ఏడ్చి బాధపడ్డాను, అప్పుడు మీరు చేసిన దాన్ని బట్టి మీరు ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారు అని చెప్పారంట. I said, better you also experience the sorrow that is still in my heart today. I said, better you sowed it now. You did it to me now. Now you reap. ఆంటీ అన్నారంట, అప్పుడు మీరు నన్ను అంతగా బాధ పెట్టారు కదా, దానికి మీరు అనుభవిస్తున్నారు, అనుభవించండి ఇప్పుడు ఈ బాధని అన్నారంట. Then God told me clearly, the voice I heard, daughter, you pray for their salvation. Don't attack them. You remove all this family bitterness and remove it, daughter. And every day you pray for their salvation till they give their hearts to God the way you have given. And that struck me like a blow. I said, God, they go to church, they don't believe what I say. I mean, I'm like a heretic for them. They don't believe what I say. God, you're telling me, pray for them. Okay, since I want my church to grow, and God said you'll get a breakthrough like this if you do that. So I said, okay, God, and I'm praying for them before I pray for others in my church or in the Zoom meeting. I pray and cry to God for them.
And I'm totally sure that if I do what God says, then God will do what I want. అప్పుడు దేవుని యొక్క స్వరం ఆంటీకి వినపడిందంట. నువ్వు ఇలా చెప్తున్నావు కదా, మీరు చేసిన దాన్ని బట్టి మీరు అనుభవిస్తున్నారని చెప్పి, అలాగ వాళ్ళని అటాక్ చేయకు, కానీ వారు మారు మనసు పొందాలి అని చెప్పి వాళ్ళ కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేయి అంటే, అప్పుడు ఆంటీ అన్నారంట, దేవా నేను ఎలాగా, వాళ్ళు చాలా మిమ్మల్ని గురించి బాగా తెలుసు, ఎప్పుడు చర్చ్కి వెళ్తానే ఉంటారు, నేను చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోరంటే, అయినా పర్లేదు నువ్వు కన్నీరు విడిచి వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి, నీ యొక్క హృదయంలో ఏదైతే చేదు ఉందో, వాళ్ళు నేను బాధ పెట్టారు కదా, ఆ చేదునంతా తీసివేసి భారం కలిగి ప్రార్థన చేయి, అప్పుడు నీ చర్చ్ గురించి నేను చూసుకుంటాను అని దేవుడు చెప్పారంట. So we have to have a one track mind. And that one track mind is do exactly what God is telling us, do exactly what the Bible says. Because in the Lord's Prayer, in Matthew chapter 6, he says, if you don't forgive the sins of others, God is not going to hear us. And we think we are forgiven, we have repented, but God knows the innermost depths of our minds and our hearts. And at a time when we are least expecting, all those thoughts come into our heart and we take it out of our mouth. And that is what we should not have in our minds. So I'm praying to God, God, you I have forgiven so many, and for many acute things you gave me amnesia. Now give me amnesia towards how my brothers did, so that it's affecting our family life even today. Help me, God. Help me. Why? I have a one track mind. I want to do what you want me to do. I do not want even one thought crossing my mind. And I can't do it, Lord. So you give me amnesia, give me forgetfulness, remove it from my memory so that such thoughts never enter my mind. You also do the same. మత్తయి సువార్త 16లో ఇలా ఉంటుంది కదా, మీరు వేరే వాళ్ళు చేసిన పాపం క్షమిస్తేనే మీ యొక్క అపరాధములు క్షమింపబడతాయి అని చెప్పి. సో దేవుణ్ణి ఆంటీ అడిగారంట, దేవా మరి చాలా బాధపడ్డారు నన్ను నా సహోదరులు, వాళ్ళని నేను ఎలా క్షమించగలుగుతాను, కాబట్టి నాకు అది వాళ్ళు పెట్టిన బాధ అంతా నేను మర్చిపోయేటట్టు నాకు అమ్నీషియా ఇవ్వండి, అదంతా మర్చిపోవాలి, కొంచెం బిటర్నెస్ కూడా నా హృదయంలో ఉండకూడదు, నేను వాళ్ళని క్షమించేటట్టు మీరు నాకు సహాయం దయచేయండి అని చెప్పి అడుగుతున్నారంట. Who are our biggest enemies? Jesus said clearly, a man's enemies are the members of his own household. ఏసే చెప్పారు కదా, మన ఎనిమీస్ ఎవరు అంటే మన ఇంటి వ్యక్తులే ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ అని. So, what should we do for the enemies God gave us? We should thank God. I mean, I'm not talking, just imagining I'm doing it, so I'm telling you. We should thank God for our enemies. Because of them, we are learning to love. Because of them, we are learning to forgive. Because of them, we are learning to forget. If life was smooth sailing and we had no enemies, no enemies in the home, amongst relatives, no enemies in the workplace, no enemies in the college or schools, then we wouldn't be thinking of God. We'll be enjoying the world and walking by the flesh, whereas God says, walk by the Spirit. ఒకవేళ మనకి ఎనిమీస్ లేనట్లయితే దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళం కదా. ఎనిమీస్ మనకు ఉన్నారు కాబట్టే వాళ్ళని ఎలా క్షమించాలో, వాళ్ళని ఎలా ప్రేమించాలో దేవుడు మనకి నేర్పిస్తున్నారు. కాబట్టి మనకి ఎవరైతే ఎనిమీస్ ఉన్నారో వాళ్ళ గురించి దేవుని మనం ఇంకా స్తుతించాలి. Is your enemy or is your husband making tears come out of your eyes, or your brothers, sisters, children, or friends, or in the workplace, your boss, and you say, I don't deserve it. I do my best. I can't think I did some wrong, whatever it is. Let's thank God for our enemies because they teach us to love. And because of our enemies, we turn to God and cried out to God. మన ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే వాళ్ళ వల్లే కదా ఎలాగ ఇంకా ప్రేమించాలి, ఎలాగ ఫర్గివ్ చేయాలి అని దేవుడు మనకి నేర్పిస్తారు. మనకి ఎనిమీస్ మన సొంత ఇంట్లో వాళ్ళై ఉండొచ్చు, మన ఉద్యోగం చేసే స్థలంలో వాళ్ళు ఉండొచ్చు, ఎవరినైనా ఎవరైనా కావచ్చు, కానీ మనం వాళ్ళని క్షమించాలి. వాళ్ళని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. So if you are facing a challenge in your home or amongst your relatives or amongst your employers or in your church or anywhere, just click in your mind. I'm not following God's law. That's why it's happening. My healing is not coming because God reads my thoughts before they come in our mind. God reads our thoughts before they speak a word. God knows what we're speaking. He is totally, totally knowledgeable. He is totally in control. మనకి శత్రువులు ఎక్కడ ఉన్నప్పటికీ, మన సొంత వాళ్ళ అయినా, మన వర్క్ ప్లేస్ లో అయినా, మన స్టడీ ప్లేస్ లో అయినా, ఎక్కడైనా ఉన్నప్పటికీ వాళ్ళని మనం పూర్తిగా క్షమించాలి. ఎందుకంటే ఆ ఆ యొక్క చిన్న బిటర్నెస్, చేదు మన హృదయంలో ఉన్నా గానీ దేవునికి సమస్తము తెలుసు. దాన్ని బట్టి మనకి సిక్నెస్ ద్వారాలు ఓపెన్ అవ్వచ్చు, అనారోగ్యం అనే ద్వారం ఓపెన్ అవ్వచ్చు. So it will be healing to if we walk by God's words. The Bible says, yeah, it will be healing to your body and refreshment to your bones. దేవుని మాట ఎప్పుడైతే మనం విని నడుచుకుంటామో మన బాడీకి హీలింగ్ గా, మన సోల్ కి రిఫ్రెష్మెంట్ గా ఉంటుంది అది. The key for good health is what? Following and doing what the Bible says. మంచి ఆరోగ్యం మనకు కావాలంటే దేవుని వాక్యం ప్రకారం మనం జీవించి నడుచుకోవాలి. I mean, all sicknesses are not caused by sin, but we open ourselves up to sin if we open ourselves up to sickness if we are sinning in some way or the other. ప్రతి ఒక్క అనారోగ్యం పాపం వల్ల కలగదు, కానీ ఎప్పుడైతే మనం పాపం చేస్తామో అది కొన్ని అనారోగ్యాలకి ఒక ద్వారం లాగా తెరుచుకుంటుంది అనమాట. Now, the wise people will not understand this at all. జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ సంగతులన్నీ వాళ్ళకి అర్థం కావు. So, therefore, in 1 Corinthians and chapter 1 and verse 20, 1 Corinthians 1:20 ఇలా ఉంటుంది. it says, where is the wise man? Where is the scribe? That is, where are the leaders? వైస్ బై వైస్ మ్యాన్, స్క్రైబ్, లీడర్స్ వీళ్ళందరూ ఎక్కడున్నారు? Where is the debater of this age? ఈ ఏజ్ డిబేటర్ ఎక్కడున్నాడు? He says, has not God made foolish the wisdom of the world? దేవుడే కదా ఫూలిష్ పీపుల్ కి జ్ఞానం దయచేసింది. It is foolish people like you and me that believe in God and believe in the Bible. మనలాంటి ఫూలిష్ పీపులే మనమే దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాము. The Gentiles say, what a foolish thing you people believe in one that was crucified and suffered. Who wants suffering? We want a happy life. And you see the unbelievers having a happy life, dancing after their idols, eating and drinking, and making merry. అన్యులు మనం చూసి అంటారు కదా, మీ దేవుడు అంతగా హింసించబడ్డాడు, సిలువేయబడ్డాడు, మాకు అలాంటి వద్దు, మాకు ఎంజాయ్ చేయాలని చెప్పి వాళ్ళ జీవితాల్లో చాలా సంతోషం ఉంటది. విగ్రహాల దగ్గర వాళ్ళు డాన్స్ వేస్తూ, తింటూ, తాగుతూ, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. And the Bible is telling us in 1 Corinthians chapter 1 and verse 25, 1 Corinthians 1:25 ఇలా ఉంటుంది. it says that the foolishness of God is wiser than men. ఆ వాక్యంలో ఏముంటుందంటే, ఫూలిష్ గా తెలివి లేని వారే దేవుణ్ణి నమ్ముకుంటారు, సర్వ్ చేస్తారు అని. And the weakness of God is stronger than men. దేవుని యొక్క వీక్నెస్ అనేది మనుషుల యొక్క స్ట్రెంగ్త్ కన్నా బలమైనది. The foolish thing that Gentiles consider death on a cross is the wisest plan that God made in his weakness because he gave his only begotten Son to die for us. దేవుడు ఏదైతే చనిపోయే సిలువ వేయబడ్డారో అది అన్యులకి చాలా వెర్రితనంగా ఉంటుంది, కానీ అది మనందరికీ దేవుని శక్తి అయి ఉన్నది.
And the Bible further says there are not many who are wise in big positions, in high positions, or big in the world. I mean, there are Christians who are in high positions, and we don't know their state of heart or their mind. But what the Bible says, I believe more, because to rise to high positions in this world, you have to do buttering the bread. And I mean, you may be good in your work, but an enemy will come and stop your progress. And so there are not many believers who are in very high positions as politicians or IS, IPS people. There are not many. And even if they have a Christian name, they may not be following Christ the baby as supposed to follow. చాలా మంది పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉంటూ ఉంటారు, కానీ వాళ్ళు అంత మంచి పొజిషన్ లో ఉండాలంటే వాళ్ళు దేవుని యొక్క కమాండ్మెంట్స్ ఫాలో చేయకుండా ఉంటారు. ఎందుకంటే అంత మంచి పొజిషన్స్ ని కాపాడుకోవాలంటే వాళ్ళు బ్రైబ్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళ పై అధికారులతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. I mean, there are other Christian names in high positions, but we don't know if they believe the scriptures and they follow the scripture. There may be also some, but they're very rare. దేవుని తెలుసుకున్న వాళ్ళు హై పొజిషన్ లో కూడా చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళు దేవునికి తగ్గట్టు నడుచుకుంటూ వెళ్తున్నారా, దేవుని యొక్క కమాండ్మెంట్స్ ఫాలో అవుతున్నారా లేదా మనకి తెలియదు. So God has chosen foolish housewives like you and me to glorify Him, to follow Him, and to walk by faith in the Holy Scriptures rather than by sight and by the wisdom of man. కాబట్టి దేవుడు మనందరినీ, మనం ఫూలిష్ పీపుల్ ని, ఆయన్ని తెలుసుకొని ఆయన కమాండ్మెంట్స్ ని ఫాలో అవుతూ మన యొక్క కుటుంబాలని కట్టుకునే భాగ్యం మనందరికీ దయచేశాడు. Therefore, the Bible says, trust in the Lord with all your heart and don't depend on your own understanding. So let us not use our understanding to do things of God. కాబట్టి దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది కదా, మీ యొక్క సొంత బుద్ధి మీద ఆధారపడకుండా దేవుని యందు పరిపూర్ణంగా విశ్వసించండి అని. I mean, we need intelligence and we need to be wise. We need to study. We need to work. And for that, God has given us intelligence. But let us remain within the circle of God's protection, living how Jesus wants us to live, walking as Jesus wants us to walk. And it'll be health to our bodies and refreshment to our bones. మనకి చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి వీటన్నిటికీ జ్ఞానం కావాలి, కానీ దేవుని దగ్గర ఉంటూ దేవుడు ఏ మార్గంలో నడవమంటే ఆ మార్గంలో నడుస్తూ ఆయన్ని హద్దుకునే జీవితాలు మనకి కావాలి. Christ's world, you have to walk by the Spirit, be led by the Spirit in every decision you make, whether decision of your career or your finances or your studies or your job. You have to follow the directions. We have to use our mind also to get along in this world. We are not to keep our minds in pickle. God gave us a mind to use. The best way to use it is to study the scriptures and to walk by the Spirit of God as He uses the knowledge He gives you of the Bible in your mind. మన చదువుల్లో, ఉద్యోగాల్లో, ఏ పరిస్థితుల్లో అన్నా, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే మనం నడిపించబడాలి. So, is there anything you would like to ask on this matter or have a discussion on this matter? దీని గురించి ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా ఆంటీని? Yeah. Anything you'd like to say, to add to it, or to subtract from what we have discussed? ఆంటీ చెప్పిన దానికి మీరు ఏదైనా జోడించి చెప్పాలనుకుంటున్నారా? Yeah. I think